దిగుమతి సుంకం వాయిదా వేయబడిన చెల్లింపు కోసం ఈఎంఐ స్కీమ్ అప్లికేషన్ను ఎలా దాఖలు చేయాలో తెలిపే ఈ స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ వీడియోలో పోర్టల్లో ఈఎంఐ అప్లికేషన్ ఫైలింగ్ చేసే పూర్తి ప్రక్రియ గురించి అర్హులైన తయారీదారు, దిగుమతిదారులకు మార్గనిర్దేశం చేస్తాము. అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించే ముందు అప్లికెంట్స్ సిబిఐసి సర్క్యులర్ నంబర్ 08/2026-Customs డేటెడ్ 28 ఫిబ్రవరి 2026 మరియు ఏఈఓ పోర్టల్లో అప్లోడ్ చేయబడిన దరఖాస్తు పూరణ కోసం యూజర్ గైడ్ను చదవాలని సూచించడమైనది. మీరు ఈఎంఐ అప్లికేషన్ను ఫైల్ చేయడం ప్రారంభించే ముందు డిఐసి నుండి ఈఎంఐ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ ఫైలింగ్ ఎనేబుల్డ్ అనే సబ్జెక్టుతో మీకు ఒక ఈమెయిల్ వచ్చిందని నిర్ధారించుకోండి. ఈ ఈమెయిల్ అందిన తర్వాత మాత్రమే మీ లాగిన్లో అప్లికేషన్ ఫైలింగ్ ఎంపిక అందుబాటులోకి వస్తుంది. అలాగే అవసరమైన అన్ని పత్రాలు పీడిఎఫ్ ఫార్మాట్లో సిద్ధంగా ఉన్నాయని, అవి స్పష్టంగా చదవడానికి వీలుగా మరియు ప్రిస్క్రైబ్డ్ ఫైల్ సైజ్ లిమిట్స్లో ఉన్నాయని నిర్ధారించుకోండి. ముఖ్యమైన పత్రాలు: ఐఈసి కాపీ, పాన్ కాపీ, జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, జిఎస్టిఆర్ 9C రిటర్న్స్, యూడిఐఎన్తో కూడిన సిఏ సర్టిఫికేట్, ఆడిట్ చేయబడిన ఆర్థిక నివేదికలు, అధీకృత సంతకందారు కోసం అధికార పత్రం, ఆస్తి యాజమాన్యపు రుజువు. aeoindia.gov.in వద్ద ఈఎంఐ పోర్టల్ను సందర్శించండి. మీ ఈఎంఐ క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ చేయండి. ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీరు ఈఎంఐ మాడ్యూల్ డాష్బోర్డ్ను చూస్తారు. ఈఎంఐ మెన్యూ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ను ప్రారంభించడానికి ఈఎంఐ అప్లికేషన్ ఫామ్ ఎంచుకోండి. అప్లికేషన్ ఫామ్లో వరుస క్రమంలో తప్పనిసరిగా పూర్తి చేయవలసిన మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో అప్లికెంట్ యొక్క సాధారణ వివరాలను నమోదు చేయండి. పాన్ కింద ఉన్న ప్రతి జిఎస్టిఐఎన్ కోసం మీరు జిఎస్టి కంప్లయన్స్కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. వాటిలో ఇవి కూడా ఉంటాయి: జిఎస్టిఆర్ 3B రిటర్న్ ఫైలింగ్, టర్నోవర్ డీటెయిల్స్, జిఎస్టి పెయిడ్. దరఖాస్తుదారుకు ఒకే పాన్ నంబర్పై మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్స్ ఉన్నట్లయితే మీరు యాడ్ జిఎస్టిఐఎన్ ఆప్షన్ను ఉపయోగించి వాటిని జోడించవచ్చు. అవసరమైన చోట సహాయక పత్రాలను అప్లోడ్ చేయండి. తరువాత అప్లికెంట్ మ్యానుఫ్యాక్చరర్ అవునా కాదా అని మీరు తప్పక సూచించాలి. మీరు కనుక ఎస్ సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ మిమ్మల్ని దానంతట అదే నేరుగా పార్ట్ బికి తీసుకువెళుతుంది. మీరు గనక నో సెలెక్ట్ చేసుకుంటే, అయినా మీరు జాబ్ వర్కర్స్ కు ఇన్పుట్లు లేదా క్యాపిటల్ గూడ్స్ ను పంపితే సిస్టమ్ మిమ్మల్ని పార్ట్ సికి మళ్లిస్తుంది. స్టెప్ 5 మ్యానుఫ్యాక్చరర్స్ కు, ఇంపోర్టర్స్ కు వర్తిస్తుంది. పార్ట్ బిలో జిఎస్టి రిజిస్ట్రేషన్లో కార్యకలాపాల స్వభావాన్ని ఫ్యాక్టరీ లేదా మ్యానుఫ్యాక్చరర్గా ప్రకటించే కనీసం ఒక యాక్టివ్ జిఎస్టిఎన్ను ఎంచుకోండి. తరువాత యాడ్ ఫ్యాక్టరీ ఎంపికను ఉపయోగించి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేదా ఫ్యాక్టరీస్ వివరాలను జోడించండి. సంబంధిత జిఎస్టిఐఎన్ కింద ప్రతి ఫ్యాక్టరీ యొక్క పూర్తి చిరునామాను అందించండి. స్టెప్ 6 జాబ్ వర్క్స్ కోసం గూడ్స్ ను పంపే ఇంపోర్టర్స్ కు వర్తిస్తుంది. పార్ట్ సిలో అందించండి: గత 2 సంవత్సరాలకు ఫైల్ చేసిన ఐటీసీ 04 రిటర్న్స్ జిఎస్టిఐఎన్, జిఎస్టిఐఎన్ జాబ్ వర్కర్స్ ఫ్యాక్టరీ వివరాలు. అన్ని వివరాలను ఖచ్చితత్వంతో ఎంటర్ చేసినట్లు నిర్ధారించుకోండి. పార్ట్ డిలో అప్లికెంట్స్ తప్పనిసరిగా వారి లీగల్ మరియు ఫైనాన్షియల్ కంప్లైంట్స్ డిక్లేర్ చేయవలసి ఉంటుంది. ఈ క్రింది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి. నిర్దేశిత ఫార్మాట్లో యూడిఐఎన్తో పాటు సిఏ సర్టిఫికేట్, గత 2 సంవత్సరాలకు ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ డాక్యుమెంట్లను అప్లికేషన్లోని అప్లోడ్స్ సెక్షన్లో అప్లోడ్ చేయాలి. పార్ట్ ఈలో అదే ఐఈసి కింద దాఖలు చేసిన మునుపటి ఈఎంఐ అప్లికేషన్ ఫైల్డ్ కోసం సిస్టమ్ స్వయంచాలకంగా తనిఖీ చేస్తుంది. ఏవైనా అప్లికేషన్స్ ఇప్పటికే ఉంటే ఆ సమాచారం సిస్టమ్ ద్వారా దానంతట అదే నింపబడుతుంది. పార్ట్ ఎఫ్లో అధీకృత సంతకందారు యొక్క సంప్రదింపు వివరాలను అందించండి. అధీకృత సంతకందారు కోసం ఒక ఆథరైజేషన్ లెటర్ని కూడా అప్లోడ్స్ సెక్షన్లో అప్లోడ్ చేయాలి. తరువాత అవసరమైన అన్ని పత్రాలను అపెండిక్స్ 2
అప్లోడ్స్ సెక్షన్లో అప్లోడ్ చేయండి. దయచేసి నిర్ధారించుకోండి సరైన డాక్యుమెంట్ సరైన ఫీల్డ్లో అప్లోడ్ చేయబడిందని, పత్రాలు స్పష్టంగానూ చదవడానికి వీలుగాను ఉన్నాయని, ఫైల్ సైజ్ లిమిట్స్ పాటించబడ్డాయని. అసంపూర్ణమైన లేదా తప్పు డాక్యుమెంట్స్ వల్ల అప్లికేషన్ రిటర్న్ లేదా రిజెక్షన్కు గురి కావచ్చు. పార్ట్ Gలో అన్ని డిక్లరేషన్లు మరియు అండర్టేకింగ్స్ ను జాగ్రత్తగా చదవండి. వాటిని సమీక్షించిన తర్వాత అంగీకారాన్ని నిర్ధారించడానికి టిక్ ద చెక్ బాక్సెస్. అప్లికేషన్ను సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలను మరియు అప్లోడ్ చేసిన పత్రాలను సరిచూసుకోవడానికి ప్రివ్యూ ఆప్షన్ను ఉపయోగించండి. మొత్తం సమాచారం సరైందని మీరు సంతృప్తి చెందిన తర్వాత అప్లికేషన్ను పూర్తి చేయడానికి సబ్మిట్ క్లిక్ చేయండి. విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ జనరేట్ చేయబడుతుంది. ఈఎంఐ డాష్బోర్డ్లోని వ్యూ అప్లికేషన్స్ సెక్షన్ నుండి మీరు మీ అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. తుది నిర్ణయం మీ ఈమెయిల్ ద్వారా కూడా తెలియజేయబడుతుంది. దరఖాస్తు సమర్పించే సమయంలో మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మీరు DICలోని ఈఎంఐ హెల్ప్ డెస్క్ను సంప్రదించవచ్చు. ఈమెయిల్ emihelpdesk-dic@gov.in, ఫోన్ 011-2331-0014. మరింత సమాచారం కోసం సందర్శించండి aeoindia.gov.in.